హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారా, సండే వస్తే ఇట్లాగే ఉంటుంది అనమాట ఫేస్. కనీసం ఈ కళ్ళకున్న కాటుకు కూడా నేను సరిగ్గా తొడలేదు, అందుకని డార్క్ సర్కిల్స్ లాగా కనబడుతుంది. సో ఏమీ అనుకోకండి. సో ఇప్పుడైతే నేను ఏం వర్క్ స్టార్ట్ చేశానో మీతోటి షేర్ చేస్తాను. సో నా ఫేస్ని ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ ఇప్పుడైతే నేను ఇప్పటికీ పైన ఉన్న షెల్ఫ్లో ఉన్న డబ్బాలన్నీ కింద పడేసి ఈ షెల్ఫ్ ఒక్కటి కుర్తీస్ అన్నీ సర్ది పెట్టాను. ఆ పాత ఇంట్లో వచ్చినప్పుడే నాకు అవసరం లేనివన్నీ కూడా తీసేసి అక్కడ మొత్తం ఇచ్చేసానండి. మా బాబు కానీ, మా వారివి కానీ, నావి కానీ. సో ఈ ఇంట్లో మాత్రం అన్నీ నేను యూజ్ చేసుకునేటివే ఉన్నాయి. ఇంకా ఈ షెల్ఫ్లో ఉన్నవన్నీ తీసేసి ఇగోండి ఇలా మంచం మీద వేసాను. ఇప్పుడు ఈ మంచం మీద అన్నీ మడతేస్తే ఈ షెల్ఫ్ అనేది ఆర్గనైజ్ అయిపోతుంది. తర్వాత ఇది చెయ్యాలి. అండ్ లాస్ట్కి వచ్చేసి ఇది కూడా ఇంకొక చిన్న పార్టిషన్ ఉంటే బాగుండేది. ఆర్గనైజర్ పెడితే ఏమవుతుందంటే పాత ఇంట్లో పెట్టినట్టుగా అవి వైట్ ఆర్గనైజర్స్ ఎక్కువ సామాన్ పెట్టడానికి అవ్వట్ల. బాక్స్లో ఒకటి తగ్గిపోయినట్టుగా ఇరికిచ్చినట్టు అవుతున్నాయి. జ్యువెలరీ బాక్స్లో అలాంటివి పెట్టాను అనమాట. సో అందుకని ఆర్గనైజర్ లేకుండా తీసాను. బట్ కొన్ని తీసేటప్పుడు పెట్టేటప్పుడు అట్లా అవుతూనే ఉంటుంది. అండ్ మన కొత్త సంవత్సరం రాబోతుంది కదా, మీలో ఎంతమంది క్లీనింగ్ స్టార్ట్ చేస్తారనేది నాతో చెప్పండి. నేనైతే ఫస్ట్ నా రూమ్తోనే స్టార్ట్ చేశాను. బికాస్ ఎక్కువ సమయం నేను ఇక్కడే ఉంటాను కదా. సో ఈ రూమ్ కాస్త నాకు పీస్ఫుల్గా అన్ని నీట్గా సర్ది కనిపిస్తే నాకు అదొక హ్యాపీనెస్ ఉంటుంది. తర్వాత నిదానంగా మా అవతల మెయిన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో మా వారివి, మా బాబువి అన్నీ కూడా సర్దేసి తర్వాత హాల్లో మా బాబు పుస్తకాలు అవన్నీ కూడా సర్దుదాం అనుకుంటున్నాను. సో ఇలాగా ఏదన్నా వర్క్ అయిపోయి కొంచెం ఒక వీక్లో ఒక రోజు మనకి ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసేసుకుంటే అలా ఒక్కొక్కటి చేసి డిసెంబర్ ఎండింగ్కి వచ్చేసరికల్లా ఇంట్లో అన్నీ కూడా నీట్గా ఉండేలాగా చేసేసేద్దాం అనుకుంటున్నాను. సో దట్ ఇల్లు కూడా చక్కగా నీట్గా ఉంటే మనం ఎంత అందంగా రెడీ అయ్యి అలంకరించుకున్నా కూడా మన ఇంటిని కూడా ఏ కార్నర్ కూడా చెత్త చెదారం దుమ్ము ధూళి అవసరం లేని వస్తువులు లేకుండా సర్దుకోగలిగితే చాలా హాయిగా ఉంటుందని నేనైతే అనుకుంటానండి. మీరేమంటారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఒపీనియన్ ఎంతవరకు రైట్, మీ ఒపీనియన్ ఏంటనేది కూడా చెప్పండి. సో ప్రస్తుతానికైతే నా రూమ్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇదంతా కూడా క్లియర్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా చెప్పాను కదా, అవతల బెడ్రూమ్, హాల్, ఫైనల్గా మన కిచెన్లో మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే అండి, షెల్ఫ్స్ చాలా పైకి ఉండడం వల్ల నేను పెట్టిన గ్రాసరీస్ సరుకులు సరిగ్గా తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉండట్లేదు. సో నేను అనుకోవడం దానివన్నీ తీసేసి క్లియర్ చేసేసి సంథింగ్ ఏదైనా ఒకటి నాకు అందుబాటులో ఉండేలాగా కిందే ఏదో ఒకటి ప్లాన్ చేసేద్దామని అనుకుంటున్నాను. ఎట్లా చేయాలనేది ఇంకా కిచెన్ వర్క్కి వెళ్ళాక ఆలోచిస్తాను. ప్రస్తుతానికి ఎట్లా ఉందో అట్లాగే సర్దేసుకుని వాడేసుకుంటున్నాను. ఇంకా దాని జోలికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే కిచెన్ అనేది చిన్న విషయం కాదు. సో ఈ చెవికి కమ్మలేదని ఏమనుకోకండి, ఇది చెవి నొప్పిగా ఉంది, అందుకని తీసేసాను. సో ఇప్పుడైతే నేను నా రూమ్ సర్దేశాక ఎలా సర్దానో మీతో షేర్ చేస్తాను. అండ్ మీరు కూడా చక్కగా స్టార్ట్ చేసుకోండి నిదానంగా. కొంచెం పిల్లలవి, మనవి, మన హస్బెండ్వి, బీరువాలో ఉన్నవి, గజిబిజిగా ఉన్నవన్నీ కొన్ని తీసేస్తూ కొంచెం క్లమ్జీగా అయినవన్నీ సర్దుకుంటూ ఉంటే మన ఇల్లు అనేది ఒక మంచి లుక్ అనేది వస్తుంది. సో తర్వాత న్యూ ఇయర్కి మీరు ఏమైనా డెకరేషన్స్ చేసుకున్నా మన ఇల్లు చూడడానికి బోల్డ్ అంత అందంగా ఉంటుంది. అండ్ సో అదండి, ముందైతే నేను పని చేసేసుకున్నాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్. చెప్పాను కదండి, CALLME4 మంచి యూస్ఫుల్ యాప్ అని. సో దాంట్లో ఈరోజు నేను రామసేతు అని చెప్పేసి ఒక ఆడియో బుక్ ఉందండి, అది వింటున్నాను. ఆడియో బుక్ స్క్రీన్ మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటాను. మనం రామాయణంలో రామసేతు గురించి వినడమే కానీ మనకి బోల్డ్ అనే విషయాలు తెలియవు. కానీ ఇది విన్న తర్వాత ఇంత మంచి నాలెడ్జ్ ఉందా అని అనిపించింది. సో మీరు కూడా మంచిగా వినండి. ఒకవేళ వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో CALLME4 డౌన్లోడ్ లింక్ ఇచ్చాను. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్క్రీన్ మీద నాకు కూపన్ కోడ్ ఉంటుంది. ఇది ఉపయోగిస్తే ఏంటంటే మీకు ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఎంత ఉందో ఆ అమౌంట్ మీద 50% డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ CALLME4 అనేది మంచి యూస్ఫుల్ యాప్ అండి. మనము ఆడియో వినడమే కాకుండా దీంట్లో మంచి ఫీచర్స్ ఏంటంటే మనము ఆడియో సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అలాగే ఏదైనా ఒక పర్టికులర్ ఎపిసోడ్కి మనం ఏదైనా నోట్స్ రాసుకోవాలన్నా నోట్స్ ప్రిపేర్ చేసుకొని అందులో సేవ్ చేసుకోవచ్చు. అండ్ ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. కొత్త బుక్స్ ఏమైనా యాడ్ అయినప్పుడు మనకి నోటిఫికేషన్ తెలుస్తుంటుంది. అన్ని ఇలాంటి అదర్ ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయండి. అండ్ ఎవ్రీ వీక్ వాళ్ళు కొత్త బుక్స్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి మనము చాలా మంచిగా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. CALLME4కి ముందు పోలిస్తే తర్వాత నేను చాలా ఆడియో బుక్స్ వినటం వల్ల ఇంతకు ముందు లేనటువంటి నాలెడ్జ్ నాకు, ముఖ్యంగా మన పురాణాలు, మన హిందూ తత్వానికి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకోగలిగాను. సో అందువల్ల నాకు CALLME4 అనేది చాలా ఫేవరెట్ అయిపోయింది ఈ డేస్లో అయితే. అండ్ మీకు కూడా నచ్చితే యాప్ డౌన్లోడ్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీరు ఇంకేమైనా మంచి సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. దాని ద్వారా మీ అభిప్రాయం తెలియజేస్తే మనకు తగినట్టుగా వాళ్ళు మంచిగా డిజైన్ చేస్తారు. సో ఇదండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ CALLME4. హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి, మీ మనసుకు నచ్చింది వినండి. ఇప్పుడైతే రిమైనింగ్ వీడియో చూసేద్దాం పదండి. ఆదివారం వచ్చింది అంటేనే నాకు ఏదైనా ఎక్స్ట్రా పని చేయాలంటే ఎక్స్ట్రా
ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుందండి. ఎందుకంటే విడి రోజుల్లో మనం ఏంటంటే టైం టు టైం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేకి ఏం కావాలో దానికి సంబంధించిన ప్రిపరేషన్స్, మన వర్క్స్, ఇలా అన్నిటితోటి టైం అంతా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. కానీ సండే ఒకరోజు ఏంటంటే ఎక్కడ పిల్లలు కానీ హస్బెండ్ కానీ మనకి హడావిడి చేయరు కాబట్టి బోల్డంత సమయం ఉన్నట్టు ఉంటుంది. సో కొంచెం మనం మండే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలని అనుకున్నా కూడా నాకు సండే రోజు ఇంట్లో ఉన్న పనులన్నిటి కూడా, అంటే మెయిన్గా క్లీనింగ్ ఎక్కువ పెట్టుకుంటాను. లైక్ వాష్ ఏరియా క్లీనింగ్ కానీ, వార్డ్రోబ్స్ క్లీనింగ్ కానీ, కిచెన్ క్లీనింగ్ కానీ, ఇలా నాకు సండే రోజు ఏంటంటే వెనకాల ఒక పీకులాట టెన్షన్ అనేది ఉండదు కాబట్టి కొంచెం స్ట్రెయిన్ అయినా కూడా నాకంటూ నేను ప్రశాంతంగా కూర్చొని పని చేసుకోవడం నాకు ముందు నుంచి ఉన్న అలవాటు. సో ఇంతకు ముందు వ్లాగ్స్లో కూడా మీతో చాలాసార్లు షేర్ చేశాను. సో స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ముందు నా రూమే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఎందుకంటే మనం ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేస్తాం కాబట్టి మనం చూసే ప్రతి ఏరియా నీట్గా కొంచెం అన్నీ ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉంటే ఫస్ట్ మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది, తర్వాత ఇంకా ఎక్స్ట్రా పని చేయాలని అనిపిస్తుంది. సో అందుకని ఆలోచించేసి ముందైతే నా రూమ్తో స్టార్ట్ చేశాను. అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా లైక్ సిల్క్ అన్నీ ఒక పక్కన, కాటన్ ఒక పక్కన, లెగ్గిన్స్ అన్నీ వేటిగా కన్వీనియంట్గా ఉండేలాగా నీట్గా సర్దేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక ఫైనల్గా చున్నీలు అండ్ నేను వర్కౌట్ చేసుకునేటటువంటి కొన్ని ట్రాక్ ప్యాంట్స్, ఇన్నర్ వేర్స్ అవి ఉన్నాయి. ఇవన్నీ కూడా కొద్దిగా సర్దేసేయాలి. ఆల్మోస్ట్ వేసుకునే కుర్తీస్ అయితే సరి చేసేసాను. ఇదిగోండి పైన పెట్టేశాను కొన్ని, ఇక్కడ కొన్ని సర్దేశాను. అండ్ ఇవి వచ్చేసి మనకి ఇన్నర్ పెట్టికోట్స్ శారీవి, అండ్ కొన్ని డ్రెస్సెస్ మీద సపరేట్ ప్యాంట్స్ ఇవి, అండ్ ఇవి మొత్తం లెగ్గిన్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి నా నైట్ వేర్ అండ్ నైటీస్ అనేవి పైన పెట్టేసాను. ఇక అవి హెవీగా ఉన్నాయి సరిపోవట్లేదని. అండ్ ఇవి వచ్చేసి ఇక్కత్ డ్రెస్సెస్, ఇప్పుడు చల్లగా ఉంది కదా కాలం, ఎటు వేసుకోనని చెప్పేసి ఆ కాటన్ కుర్తీ ప్యాంట్స్ అండ్ అవి పైన పెట్టేశాను. సో రోజువారీగా వేసుకోవడానికైతే ఇక్కడ మనకి కుర్తీస్ అండ్ వాటి కింద బాటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టాను. ఇంకా మిగిలినవన్నీ చిన్న చిన్న ఇన్నర్స్ అండ్ చున్నీలు ఇవన్నీ కచరా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్దేశాక ఫైనల్గా మీకు చూపిస్తాను ఎట్లా సర్దాను అనేది. ఇంకా మెయిన్గా ఫస్ట్ వార్డ్రోబ్ అంతా సర్దేసిన తర్వాత ఈ యొక్క ఆర్గనైజర్స్ కూడా క్లీన్ చేసేద్దాం అనుకున్నాను. ఎందుకంటే కొంచెం డేట్ అయిపోయినాయి ఏమైనా ఉన్నాయా, కొద్దిగా అవి ఇవి ఒక్కొక్కసారి కలిసిపోతూ ఉంటాయి కాబట్టి అన్నీ ఆర్గనైజ్ చేసుకుని డేట్ దగ్గరకు వచ్చేయి ముందు పైన పెట్టుకుంటే యూస్ చేయొచ్చు అని చెప్పేసి వాటితో పాటుగా ఇవ్వండి. ఫస్ట్ అయితే మెయిన్ ఆర్గనైజర్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ ఇన్నర్ వేర్స్ ఆ పైన కవర్, శారీ కవర్లా కనిపిస్తుంది చూడండి, దాంట్లో పెట్టేశాను. ఇంకా నాకు ఎక్కడ ప్లేస్ దొరకలేదు, ఎక్కడ పెట్టినా కూడా 1, 2 ఒకట్లో అయితే 10 పడిపోయేలా ఉన్నాయి. దాంట్లో అయితే తీసామా, జిప్ వేసేసామా, ఈజీగా ఉంటుందని చెప్పేసి దాంట్లో ఆర్గనైజ్ చేసి నీట్గా సర్దేసిన తర్వాత ఇంకా ఇటు పక్కన ఉన్నదంతా కూడా సర్దేశానండి. ఇందులో కీస్ అనేవి తీసేసి మొత్తం పైన అంతకుముందు డబ్బాలు అవి ఇవి పెట్టాను, అవి తీసేసి కొంచెం మనం యూస్ చేయని ఏమైనా పాత క్లాత్ లాంటివి పైన పెట్టాను. అండ్ ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ రెడీమేడ్వి, చాలా మీషోలో తీసుకునేవి అనమాట. వాటన్నిటిని కూడా ఆల్టరేషన్ చేయించాలి, ఎప్పుడు కూడా మీకు వేసుకొని కనపడి ఉండను. అండ్ ఈ వర్క్ బ్లౌజెస్ అన్నీ విడిగా పెట్టకుండా కొంచెం శారీ కవర్లో పెట్టాను. ఇది ఒక్కటి మాత్రం బయట ఉంది, మిగిలినవన్నీ కూడా సర్దేసి ఇక్కడ పైన అన్ని వర్క్ బ్లౌజెస్ ఇవి నార్మల్గా మనం స్టిచ్ చేయించుకున్నవే. చెప్పాలంటే నాకు చాలా తక్కువే ఉన్నాయి, నేను చాలా తక్కువే యూస్ చేస్తాను, ఎక్కువ ఏమీ లేవు. ఇంకా మిగతా వాళ్ళతో పోలిస్తే నేను ఎక్కువ శారీస్ తక్కువ కట్టుకుంటూ ఉంటాను కాబట్టి ఎక్కువ బ్లౌజెస్ లేవు. అండ్ ఇన్ని సంవత్సరాల్లో నేను కనుక్కున్న ఒక బెస్ట్ సొల్యూషన్ అని మీతో చెప్తానండి. అదేంటంటే ఈ చున్నీలు. ఇన్నిసార్లు మీరు నా వార్డ్రోబ్ ఆర్గనైజేషన్లో ఎన్నో రకాలుగా పెట్టుంటాను, కానీ ఎన్ని రకాలుగా పెట్టినా కొద్ది రోజులకి మొత్తం మెస్సీ అయిపోయి చిరాకు అనిపించేది. సో ఈరోజు ఈ శారీ కవర్స్లో బ్లౌజెస్ సర్దుతుంటే వీటిని కూడా ఎందుకు పెట్టకూడదు అనిపించి కాటన్ చున్నీ లాంటివన్నీ ఒక కవర్లో, ఈ షిఫాన్ ముందు చూపించాను చూడండి, అవైతే అసలు మరీ జారిపోతూ ఉంటాయి అనమాట. ఇదిగోండి ఈ శారీ కవర్స్ సెట్ నేను తీసుకున్నాను ఇంతకుముందు, ఒక 2 కవర్లు తీసుకుని అన్నీ అందులో పెట్టేశాను. ఇవే మనం రెగ్యులర్గా తీసుకోము, ఒకటి తీస్తే 10 పడిపోతూ ఉండేవి, భలే చిరాకు అనిపించేది. కానీ ఈరోజు వాటిని అందులో పెట్టాక ఆహా ఈ సొల్యూషన్ ఎంత బాగుందో అని అనిపించింది. కలర్లు అందులో పడి ఉన్నాయి, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మన డ్రెస్ని బట్టి ఒకటి తీసేసుకున్నామా, ఆ జిప్ వేసేసామంటే కదలకుండా అందులో ఉంటాయి. అసలు ఎంత నీట్గా అనిపించిందంటే ప్రతిసారి చున్నీలకి ఒక సెక్షన్, ఒక పైన రాడ్ యూజ్ చేయాల్సి వచ్చేది. ఈరోజు వాటిని 2 కవర్లో సెట్ చేసేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇవన్నీ కూడా నిదానంగా మనకి తెలుసు కదండి వీఆర్ టైలర్స్ అని మీ అందరితో షేర్ చేశాను. ఇంకా ఆవిడకి చెప్పి తన దగ్గర ఆల్టరేషన్ చేపిద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇందాక మీరు శారీస్ చూశారు కదా, సో ఈసారి ఆలోచించింది ఏంటంటే 3గా పెడితే మొత్తం లైన్స్గా కలిసిపోయాయి కాబట్టి ఈ ఫస్ట్ అన్నీ కూడా స్టిచ్డ్ పెట్టాను. అండ్ నేను కుట్టించుకోకుండా ఇంకా
కుట్టించాల్సినవన్నీ సిల్క్వి ఇట్లా మడత పెట్టి, అవేం పెద్ద ఇబ్బంది ఉండదు కదండి ఫోల్డ్ చేసిన, అందుకని చిన్న మడతేసి మధ్యలో పెట్టి కొంచెం పట్టు టైప్ ఉండే ఈ ఫ్యాన్సీ పట్టు శారీస్ అన్నీ కూడా ఈ చివరికి పెట్టాను. సో దీనివల్ల ఏమైందంటే ఇంతకు ముందులాగా ఒకదాని మీద ఒకటి పడిపోకుండా చక్కగా సెట్ అయినాయి. అబ్బా భలే అనిపించిందంటే, మనము మైండ్ పెట్టి ఇష్టంగా పని చేస్తే ఆటోమేటిక్గా థాట్స్ వస్తాయి. చున్నీలకి ఇవాళ మంచి సొల్యూషన్ దొరికింది. అండ్ శారీస్కి కూడా ఆ ఉన్న ప్లేస్లోనే చీరలన్నీ క్లమ్జీ అయిపోకుండా సర్దేశాను. అండ్ ఇవన్నీ కూడా మన బంతిపూలు మాలలు డెకరేషన్ ఉన్నాయి చూడండి, అవి హెయిర్ యాక్సెసరీస్ అలాంటివన్నీ కూడా ఈ కొంచెం హ్యాండ్ బ్యాగు అంటే చల్లదనానికి పాడైనట్టుగా అయిపోయింది. సో అందులో పెట్టేసి సర్దేశాను. వేసుకోవడానికి యూజ్ లేకపోయినా ఆర్గనైజింగ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది కదా అని. ఇంకా మాది పార్సిల్స్ తీసుకొచ్చేటప్పుడు మా ఫోటో ఒకటి వాళ్ళు పగల కొట్టేశారండి, పాడు చేశారు. అదొకటి ఒకటి అక్కడ పెట్టేసి ఇంకా మిగిలినవన్నీ సర్దంగా ఇగోండి ఆ వార్డ్రోబ్స్ ఒక్కటి ఉన్నాయి కదా ఆర్గనైజర్స్, వాటిని ఒక్కటి సర్దాలి. ఇంకా ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉంది. మా అబ్బాయి టైం 10 అవుతున్నా మా ఇంటి పక్కన అబ్బాయిని తీసుకొచ్చేసి ఏంటో ప్రాజెక్ట్ అంట టీవీలో పెట్టుకొని మరి చూసుకొని చేసుకుంటూ ఉన్నారు. టైం అయితే ఇప్పటికీ 10 అయింది. 10 అయ్యేసరికల్లా మొత్తం బట్టలు, చీరలవి, నా డ్రెస్ షెల్ఫ్, మిడిల్లో ఉన్న షెల్ఫ్, కింద ఉన్న సామాను అవసరం లేనివి తీసేసి నీట్గా ఉన్న వాటన్నిటిని సర్దేసి 10ంటికల్లా సర్దాను. ఇవాళ యాక్చువల్గా ఇడ్లీకి రుబ్బుదామని చెప్పేసి పప్పు కూడా నానపెట్టాను. అండ్ తిన్న తర్వాత కిచెన్ సర్దాల్సిన పని ఉంది. సో చూడండి లేడీస్ ఎన్ని పనులు చేసినా ఇంకా మన కోసం ఎన్ని ఎదురు చూస్తూ ఉంటాయో. ఉదయం చేసిన శాండ్విచ్ ఇది కూడా ఇంకా క్లీన్ చేయాలి, అదొకటి ఉంది. అండ్ మా వారు హాయిగా పడుకున్నారు. మా అబ్బాయి ఏమో నేను కదిలేవారు, వాడు నిద్రపోడు. సో ఇంకా అవన్నీ ఒక రౌండ్ వేసిన తర్వాత ఇదేంటంటే ఆర్గనైజర్ సైడ్స్ దుమ్ము ఎక్కువ పట్టేస్తూ ఉంటుందండి. మనకి పక్కన అంచులంచులుగా ఉంది కదా, అది ఎక్కడ పెడతామో దాని వెనకాల బోల్డ్ దుమ్ము పెరిగిపోయి ఉంటుంది. సో అవన్నీ తీసి జరిపి ఒక్కొక్క బాక్స్ మొత్తం తీసేసి ఒక్కొక్క బాక్స్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు డేట్ వైజ్గా చెక్ చేసుకుంటూ తొందరగా అయిపోతున్నాయి అన్నవన్నీ కూడా ఒక్కొక్కటి మంచం మీద డస్ట్ పడకుండా ఒక పాత టవల్ వేసుకొని ఒక్కొక్కటి తీసి అన్నీ కూడా పక్కన పెట్టి అలాగా మొత్తం అన్నీ కూడా నీట్గా సర్దేసేసాను. ఇంకా అవసరం లేనివి కొన్ని అన్నీ కూడా కింద, అంటే ఎక్కువ రోజులు ఉన్నవన్నీ డౌన్గా, కొంచెం తక్కువ ఉన్నవన్నీ అట్లాగా ఒక్కొక్క అరవైజ్గా అన్నీ పెట్టుకుంటూ వచ్చేసాను అనమాట. ఇంక ఇలా చేశాక అమ్మాయి ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12 అయింది. టైం చూస్తే టెన్షన్ వచ్చేస్తుంది నాకు, అమ్మో ఇంకా ఎంతసేపు అయింది ఇంకా పని అవ్వలేదని చెప్పి నేను వాచ్ వంకైతే చూడండి పని చేసేటప్పుడు. ప్రశాంతంగా నేను ఏం పని చేస్తున్నానో దాని మీద మాత్రమే మైండ్ ఫోకస్ పెట్టి చేసుకుంటా వెళ్ళిపోతాను. నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇంక మా వాడు కొద్దిసేపు వర్క్ చేసుకున్నాక వెళ్ళిపోయి వాడు నిద్రపోయాడు. ఇంకా ఈయన ఆల్రెడీ నిద్రపోతున్నారు కాబట్టి కూర్చొని ప్రశాంతంగా మొత్తం అన్నీ కూడా ఈ రెండింటిని కూడా సర్దేసేసాను. అంతా అయిపోయింది. ఇంకా నైట్ చీపురి వేయకూడదు, ఎత్తకూడదు అని అంటారు కదా. సో కాకపోతే మరి అక్కడ పడిన దుమ్మంతా ఎత్తకుండా ఓ పక్కకు నెట్టేశాను. మళ్ళీ ఉదయం లేచిన తర్వాత డస్ట్బిన్లో వేసేయచ్చులేని ఆ తుక్కు అక్కడ పెట్టి మంచం అంతా కూడా నీట్గా సర్దేశాను. సో ఇప్పుడు ఆర్గనైజర్ చూసారా, ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి గజిబిజిగా. సో అవన్నిటిని కూడా నేను మళ్ళీ నీట్గా సర్దేసేసి పెట్టేసేసరికి ఎంత నీట్గా ఉందంటే ఇంకా మీకు డిస్టెన్స్గా చూపిస్తున్నాను కానీ దగ్గరగా దుమ్మేమీ లేకుండా మంచిగా సర్దితే చూసే వస్తుంది, అలా చూడాలనిపిస్తూ ఉంటుంది నాకైతే. సో అమ్మయ్య పని అంతా అయిపోయిందని ఇప్పుడు వెళ్ళి టైం చూస్తున్నాను అనమాట. చూస్తే టైం ఇప్పుడు 12:13 అవుతుంది. సో ఈ టైం అయింది. ఇంక నేను కొంచెం ఫ్రెష్ అయ్యి నిదానంగా పీస్ ఆఫ్ మైండ్తో హ్యాపీగా పడుకున్నాను. అమ్మయ్య ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంది అని అనిపించి ఫైనల్గా మీ అందరికీ చూపించడం కోసం ఒక రౌండప్ వేద్దామని చెప్పి వచ్చాను. ఈ బుడ్డి డీమార్ట్ బాక్స్ను కూడా మొత్తం అన్నీ తీసి లోపల పేపర్స్ కూడా మార్చానండి. అంటే చిన్న చిన్నవి కబుక్కున తీసి అక్కడ ఇక్కడ పెట్టడానికి ఇబ్బందిగా ఉండే వాటిని అందులో వేసేస్తాను. అప్పుడు నాకు చిన్న బాక్స్ కదా ఈజీగా దొరుకుతాయి. అండ్ ఇంక వీటిలో అవసరం లేనివన్నీ తీసేసి పేపర్లో అన్నీ కూడా నీట్గా సర్దాను. ఇందులో ఉన్న ప్రతి వస్తువు కూడా అన్నీ తీసేసి నీట్గా సర్దేశాను. చక్కగా సర్దాక ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే. 12 అయిందన్న బాధ కంటే కూడా ఇంత క్విక్గా నా రూమ్ని నేను సెట్ చేసేసానంటే ఒక 4 అవర్స్ పట్టిందిలేండి. 4-5 అవర్స్ చేసినట్టున్నాను. మొత్తానికి అవసరం లేని చెత్త చెదారం, అవసరం లేని బ్యాగ్స్, వస్తువులన్నీ అక్కడ పెట్టేశాను. అండ్ ఇంకా నా వార్డ్రోబ్లో పెట్టాల్సిన మెయిన్ అన్నీ కూడా పెట్టి లాక్ వేసేసి నేను చివరికి దుమ్ము ధూళి కొట్టుకున్నా కదా, కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా పడుకున్న పీస్ ఆఫ్ మైండ్తో. ఎలా అనిపించిందండి ఇవాళ వీడియో? నచ్చిందా మీకు? ఖచ్చితంగా మంచి మోటివేషన్ ఇచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.